ఎన్ఏ ఎన్ఏ మీన్స్ నెట్వర్క్ అనాలిసిస్. అసలు ఈ నెట్వర్క్ అనాలిసిస్లో మనం ఏం నేర్చుకుంటామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అనాలిసిస్ అనేది ఎలక్ట్రికల్ అంటే మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకన్నా ఈసీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఓకే, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ ఇద్దరికి యూజ్ అవుతుంది నెట్వర్క్ అనాలిసిస్. అలానే ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రతి సబ్జెక్ట్స్లో కూడా సర్క్యూట్స్ని సాల్వ్ చేయాలి అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఎన్ఏ మీన్స్ నెట్వర్క్ అనాలిసిస్. అంటే ఏవైతే మనకి సర్క్యూట్స్ ఉంటాయో వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, కరెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎన్ఏలో ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై కరెంట్స్ అండ్ వోల్టేజెస్. ఓకే, అన్నోన్ వోల్టేజెస్ని ఇంకా అలానే కరెంట్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం నెట్వర్క్ అనాలిసిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినాలజీని యూజ్ చేస్తాం. లైక్ టెర్మినల్స్, బ్రాంచ్, నోడ్, జంక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినాలజీ యూజ్ చేస్తాము. ఎందుకు అంటే పర్టికులర్గా ఒక్కొక్క టెర్మినాలజీకి ఒక్కొక్క పర్టికులర్ ఫార్ములా అనేది మనం యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, అలానే ఫస్ట్ మనం ఇందులో చూసినట్టయితే మనకి ఇందులో మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి. అందులో ఏంటంటే నోడ్ అనాలిసిస్ అండ్ మెష్ అనాలిసిస్. మనం ఇప్పుడు నోడ్ అనాలిసిస్ అంటే మనకి అలానే నోడ్ అనాలిసిస్ని మనం పాయింట్ లా అని కూడా అంటాం. ఓకే, మెష్ అనాలిసిస్కి అయితే లూప్ లా అని కూడా అనొచ్చు. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ఎన్ఏ డెఫినేషన్స్. ఓకే, అంటే నెట్వర్క్ అనాలిసిస్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండే టర్మినాలజీస్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ కన్నా ముందు నేను మీకు జంక్షన్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నోడ్ అనేది జంక్షన్తో రిలేటబుల్ అయి ఉంటుంది. ఓకే, సో జంక్షన్ ఇట్ ఈస్ ఏ పాయింట్ వేర్ 2 or more ఎలిమెంట్స్ మీట్ ఈస్ కాల్డ్ ఏ జంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది 4 road జంక్షన్స్. 4 road జంక్షన్ అంటే సో మనకి ఒక జంక్షన్ ఉంటుంది 4 ways. నేను ఇప్పుడు ఒక రోడ్లో వెళ్తున్నాను. ఇక్కడ మనకి సిగ్నల్ పాయింట్ ఉంది. సో ఇటు మనకి చూసారా 4 ways నుంచి కూడా వచ్చి కనెక్షన్స్ వచ్చి మనకి సెంటర్లో కలిసి దీన్ని మనం జంక్షన్ అని అంటాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ జంక్షన్. మనకి నెట్వర్క్ అనాలిసిస్లో కూడా జంక్షన్స్ అనేవి ఉంటాయి. అది 2 అవ్వచ్చు, మోర్ దాన్ 2 అవ్వచ్చు. 1తో అయితే మనం జంక్షన్ అన్నాం కదా. ఈ సర్క్యూట్ నేను మీకు రిఫరెన్స్ కోసం డ్రా చేశాను. ఇక్కడ మనకి చూడండి. ఓకే, దీన్ని నేను జంక్షన్ అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3 రోడ్స్ అనేవి వచ్చాయని ఎగ్జాంపుల్గా అనుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకి జంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ జంక్షన్. ఇప్పుడు మనం నోడ్కి వెళ్దాం. నోడ్ ఈజ్ నథింగ్ బట్ జంక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్. అంటే ఏదైతే జంక్షన్ ఉందో జంక్షన్లో మనకి జంక్షన్ సెంటర్ పాయింట్, అంటే మనం దీన్ని అంతటినీ కలిపి జంక్షన్ అన్నాం కదా. ఇక్కడ మధ్యలో ఉండే సెంటర్ని మనం నోడ్ అని అంటాం. ఓకే, అంటే సర్క్యూట్లో అయితే మనకి ఈ 3 కలిపి జంక్షన్ అని చెప్పాం కదా. ఇక్కడ ఈ 2ని కూడా కలిపి జంక్షన్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, దీన్నే నోడ్ అని అంటాం. అలానే ఇక్కడ మనకు వచ్చే సర్క్యూట్ ఎలిమెంట్స్ 1, 2, 3. ఇది 3 కనెక్ట్ ఉంది. అలానే 2 వచ్చినా కూడా అనొచ్చు, దీన్ని కూడా నోడ్. బట్ ఈ 2 వచ్చిన దాన్ని మనం నోడ్ అని అనం, సింపుల్ నోడ్. ఓకే, ఎందుకంటే ఓన్లీ 2 వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ అదే సింపుల్ నోడ్. ఏ నోడ్ వేర్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ మీట్ ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ నోడ్. అంటే మనకి 3 more than 2 వచ్చినవన్నిటిని కూడా మనం నోడ్ అంటాం. బట్ more than 1 less than 3 అంటే ఓన్లీ 2 వచ్చిన వాటిని మాత్రం మనం సింపుల్ నోడ్ అని అంటాం. క్లియర్? నెక్స్ట్ బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏం లేదు, మనకి ట్రీకి ఎలా అయితే బ్రాంచెస్ వస్తాయో, ఓకే, ఒక మెయిన్ ట్రీ అనుకుందాం దీనికి ఎలా అయితే బ్రాంచెస్ వచ్చాయో అలానే మనకి సర్క్యూట్స్లో కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది. చూడండి, ఇదొకటి ఇలా వచ్చిన వాటిని ఈ పర్టికులర్ దాన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పర్టికులర్ ఏదైతే మనకి రెసిస్టర్స్ ఉందో దీన్ని మనం బ్రాంచ్ అని అంటాం. అలానే దీన్ని కూడా మనం బ్రాంచ్ అనే అంటాం. అండ్ దిస్ వన్ ఆల్సో బ్రాంచ్. ఈ సర్క్యూట్లో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 బ్రాంచెస్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంచ్. నెక్స్ట్ లూప్. ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ ఏ లూప్. లూప్ అంటే మనకి పెద్దగా ఆలోచించడానికి లేదు. ఇప్పుడు ఇదొక బాక్స్ అని ఎక్స్పెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక రూమ్లో ఉంటున్నారు. రూమ్ అనేది మనకి స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఆ ఒక్క పర్టికులర్ రూమ్ మనకి క్లోజ్డ్లా ఉంటుంది కదా, లైక్ దిస్ వన్. డోర్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేయండి. మొత్తం క్లోజ్ చేస్తే మనకు ఒక క్లోజ్డ్ పాత్. సో ఇది లూప్. అండ్ ఇది కూడా
ఒక ఇండివిజువల్ లూప్. ఇది లూప్ 1, ఇది లూప్ 2. ఓకే. ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూమ్లో ఉన్నాను, నా పక్కన ఇంకొక రూమ్ ఉంది. సో ఒక రూమ్లో దాన్ని ఫస్ట్ లూప్ అండ్ పక్కన దాన్ని సెకండ్ లూప్. ఓకే, ఈ విధంగా లూప్ 1 అండ్ లూప్ 2 అని మనం మెన్షన్ చేస్తాం. సో లూప్ అంటే మనకి ఇలా క్లోజ్డ్ పాత్ ఉండేదాన్ని మనం లూప్ అని అంటాం. సి ఒక బాక్స్లో ఉండేదాన్ని లూప్. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, డివైడ్ అయిపోయి. సో లూప్ 1 అండ్ లూప్ 2, దీన్నే మనం లూప్ 1 అండ్ లూప్ 2 అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ మెష్. మెష్ అంటే ఇది మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఒక వోల్టేజ్ సప్లై అనుకోండి. ఇప్పుడు మనకి ఇటువైపు ఏమీ లేదు కదా, ఇటువైపు ఎటువంటి సప్లై కూడా లేదు. సో ఇది మన లూప్ 1. సో దీన్ని మొత్తాన్ని కలిపి మనం మెష్ అని అంటాం. ఓకే, మెష్ అంటే మనకి ఇలా ఇంటర్లింక్ గానే మనం దీని మొత్తాన్ని కలిపి మెష్ అని అన్నాం. ఒకదాని ఉంటే లూప్ అని చెప్పాం కదా, ఇక్కడ ఓన్లీ మనకి సప్లై సోర్స్ ఏముంది, ఒకటే ఉంది. సో ఒక సప్లై సోర్స్ ఉంది, ఇటువైపు సప్లై సోర్స్ లేదు. అప్పుడు మనం దీని లూప్, దీన్ని మొత్తాన్ని కలిపి మెష్ అని అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ మెష్ అండ్ లూప్. ఇవి మనకి నెట్వర్క్ అనాలిసిస్లో బేసిక్గా ఉండే టర్మినాలజీస్ అండ్ కీ పాయింట్స్. ఓకే, ఇవి యూజ్ చేసుకొని మనం ఇలా ఇచ్చే సర్క్యూట్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ విత్ ఫర్దర్ ఫార్ములాస్.